తిరుమల ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. సో శ్రీవారి భక్తుల్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సో క్యూ లైన్లో ఉన్న భక్తులతో మాట్లాడారనమాట. వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని తెలుసుకున్నారు. సో ప్రస్తుతం భక్తుల రద్దీ చాలా సాధారణంగా ఉంది. ఫంగల్ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల 12 నుంచి 12 గంటల లోపే సర్వదర్శనానికి టైం పడుతుందన్నమాట. తిరుపతిలో స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని సో ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు సో మొదటి మంగళవారం దర్శనం కల్పించేందుకు అంటే డిసెంబర్ 3వ తారీఖు డిసెంబర్ నెలలో మొదటి మంగళవారం అక్కడ స్థానికులకు అంటే తిరుపతి అర్బన్ రూరల్ అలాగే తిరుమల పైన ఉండే వాళ్ళకి దర్శనం కల్పిస్తుంది. దానికోసం డిసెంబర్ 2వ తారీఖు అంటే ఈ రోజు తిరుపతి మహతి ఆడిటోరియంలో 2500 టికెట్లు అలాగే తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో 500 టికెట్లను అయితే జారీ చేసిందనమాట. సో దర్శనం అనంతరం వీళ్ళకి ఒక లడ్డు ఉచితంగా ఇవ్వబడుతుంది. సో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఫుట్పాత్ హాల్ దివ్య దర్శనం క్యూ లైన్లోంచి భక్తులు దర్శనానికి అనుమతిస్తారనమాట. సో ఈ కోటాలో స్థానికులు దర్శనం చేసుకుంటే వాళ్ళకు మళ్ళీ తిరిగి 90 రోజుల వరకు దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉండదన్నమాట. సో ఈ టికెట్స్ కావాలనుకున్న వాళ్ళు ప్రతి నెల మొదటి మంగళవారం ఆధార్ ఒరిజినల్ కార్డు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే అన్నదానం విరాళం కోసం కొత్తగా తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమ్మ అన్నదాన ప్రసాద కేంద్రం దగ్గర క్రియోస్కు మిషన్ అయితే ఏర్పాటు చేశారనమాట. సో ఇక్కడ దీనివల్ల ఏంటంటే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి రూపాయి నుంచి ₹1,00,000 వరకు మనం ఎంతైనా అక్కడ మిషన్లో వేయచ్చు అనమాట. ఇకపోతే భారీ వర్షాలతో తిరుమలలో 5 ప్రధాన జలాశయాలు ఫుల్ నిండిపోయినాయి అనమాట. పాప వినాశనం, ఆకాశగంగా, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాల్లో ఫుల్గా నీరైతే ఉంది. సో మొత్తం నీటి నిల్వలు తిరుమలలో 200 రోజులు తాగునీటి అవసరాలకి సరిపోయేంత వాటర్ అయితే వచ్చేసింది అనమాట ఫంగల్ తుఫాన్ ఎఫెక్ట్కి. సో మరి ఈరోజు లేటెస్ట్ టీటీడీ అప్డేట్స్ ఇవి. మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి.